नायकत्व मोहम्मद रफीक हसीफा नाजिया बेगम मोहम्मद करीमुद्दीन मसरत मिनहाज फातिमा मसरत मिनहाज मोहम्मद अब्दुल सलाम रहमत अहमद मोहम्मद अहमद अली न्यूटा बुशरा जमीन वीरनापेट बुशरा जमीन मा गोयानगर एलम्मा गोयानगर अस्मा बेगम सिद्दीका बाबू नायक न्यू हनीमन्ना इम्तियाज खान मजदूर नगर शाह साहेब गुट्टा रामయ్య बोली कृष्णपुरम खाजामा बोपल्ली वीरनापेट एल्जा वेंकटम्म బండగిరి ముడా చైర్మన్ గారికి డిప్యూటీ మేయర్ గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి నాయకులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు తీసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా వాళ్ళందరికీ కూడా స్వయంగా ఇక్కడ నలుగురు మనుషులను పెట్టి ఇమ్మీడియట్ గా ఎప్పటికప్పుడు మన అప్లోడ్ చేయాలా. అప్లోడ్ చేసిన తర్వాత ఫాలోఅప్ చేస్తే మనకు చెక్కులు వస్తాయి. దాదాపుగా ఈ 2.5 సంవత్సరాల్లో మనం 3,000 మందికి మనము సిఎంఆర్ఎఫ్ కింద చెక్కులు ఇవ్వడం జరిగింది. అట్లనే కళ్యాణ లక్ష్మి కూడా దాదాపుగా 3,000 మందికి మనం కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చాం. గతంలో కంటే కూడా చాలా ఎక్కువగా మనం పర్సనల్ గా తీసుకొని ఇవ్వడం జరుగుతూ ఉంది. కేవలం పేద ప్రజలను ఆదుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3,000 కోట్ల రూపాయలను సిఎంఆర్ఎఫ్ కోసం, ఆ పేద ప్రజల కోసం ప్రైవేట్ దాంట్లో చికిత్స చేయించుకున్న వాళ్ళ కోసం ఖర్చు పెట్టినారు. అలాగే ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. మహిళల కోసం కూడా అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్న అందరూ కూడా పేద వర్గాలకు చెందిన వాళ్ళే. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళే 190 మంది ఉంటారు. రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ కూడా జీవిత బీమా ఇవ్వబోతా ఉన్నాం. ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా ప్రీమియం గవర్నమెంటే కడుతుంది. ఇది దేశంలో కూడా ఎక్కడ లేదు. ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. అనేక మంది పేదలకు కట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లను కూడా మనం శాంక్షన్ చేసినాం. దాదాపుగా 3,500 ఇండ్లు ఇప్పటిదాకా శాంక్షన్ చేసినాం. మళ్ళా ఇప్పుడు 2,500 ఇండ్లు మళ్ళీ వచ్చినాయి. గుడిసెలేని ఊరు ఉండాలి అని చెప్పి, ఏ గుడిసె కూడా ఉండొద్దు ఊర్లలో కానీ పట్టణాలలో అని చెప్పి ప్రతి పేదవాడికి కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో ఇస్తున్నాం. ఇన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అందరికీ కూడా దొరుకుతుంది. కాబట్టి మీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆదరించాలా. మళ్ళీ ఒకసారి మన మహబూబ్ నగర్ బిడ్డ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి మళ్ళీ మీరందరూ సహకరించాలి, ఆదరించాలి అని చెప్పి కోరుకుంటూ, మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఏదున్నా మన క్యాంప్ ఆఫీస్ ఉంటుంది. ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఇక్కడికి రావచ్చు. నేను కూడా మీకు అందుబాటులో ఉంటా, మా నాయకులు అందుబాటులో ఉంటారు. మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మిగతా నాయకులు, ముడా చైర్మన్ గారు, మిగతా నాయకులు, కార్పొరేటర్లు అందరూ అందుబాటులో ఉంటారు. మీకు సేవ చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ 2.5 సంవత్సరాలు టౌన్ ఎంతో ప్రశాంతంగా ఉంది. ఉందా లేదా? ఎవరి మీద కేసులు లేవు, బెదిరింపులు లేవు, కబ్జాలు లేవు, పోలీస్ స్టేషన్లకు పిలిపించడం లేదు, ఏమీ లేవు. ప్రజాస్వామ్య పద్ధతిలో అందరూ కూడా బతికేటట్టుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, మేమందరం ఎమ్మెల్యేలం కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, మీ సంక్షేమం కోసమే మేము పనిచేస్తున్న విషయాన్ని మీరు గమనించాలి. అలాగే మన పిల్లల చదువు కోసం ముఖ్యమంత్రి గారు చాలా పథకాలు తీసుకొచ్చి మన స్కూళ్ళను బాగు చేసుకుంటా ఉన్నారు. మనం ఇక్కడ కాలేజీలు తెచ్చుకుంటా ఉన్నాం, పిల్లలకు స్పెషల్ కోచింగ్లు ఇచ్చుకుంటా ఉన్నాం. కొన్ని వేల మంది పిల్లలు బాగుపడతా ఉన్నారు. మన పిల్లలు నిలబడి మంచిగా చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వాల లాగా వీళ్ళందరికీ బర్లిచ్చి గొర్లిచ్చి మీరు కాసుకోండి, చదువుకోవద్దు అన్న భావన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు.
ప్రతి ఒక్క కుటుంబం నుంచి పిల్లలు మంచిగా చదువుకోవాలి. అందుకోసం ప్రభుత్వ పాఠశాలల్లో మంచి చదువు చెప్పాలి, అక్కడ టీచర్లు ఉండాలి, అన్ని సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలలో ఇవ్వాలి అని చెప్పి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్నాం. తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెడతా ఉన్నాం. ఎక్కడ కాలేజ్ కావాలనో అక్కడ కాలేజ్ ఇస్తా ఉన్నాం. ఇన్ని రకాలుగా మన తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి మీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. నమస్కారం గారు, డిప్యూటీ మేయర్ గారు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, అలాగే కార్పొరేటర్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ వార్డుల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చిన వాళ్ళందరికీ చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈ 2.5 సంవత్సరాల్లో దాదాపుగా 3,000 మందికి మనం సీఎంఆర్ఎఫ్ ద్వారా, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్లకు డబ్బులు ఇప్పించడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేసుకున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇప్పటి వరకు 3,000 కోట్ల రూపాయలను మన ముఖ్యమంత్రి గారి రిలీఫ్ ఫండ్ ద్వారా పేద వాళ్లకు చెక్కులు అందించడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎంఆర్ఎఫ్ కోసం ఒక ప్రత్యేకమైన సెల్ ఆఫీసర్లను పెట్టి మా దగ్గర కూడా ఒక 4 ఎంప్లాయీస్ పెట్టుకున్నాం. ఎవరు వచ్చి ఇచ్చినా ఎవరిది చూడట్లే, ఈ పార్టీయా ఆ పార్టీయా వాళ్ళని చూడకుండా ఎవరు మన క్యాంప్ ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ ఇచ్చుకొని డాక్యుమెంట్స్ ఇస్తే వాటిని ప్రాసెస్ చేయడానికి ఇక్కడ 4 మందిని పెట్టుకొని ఇమ్మీడియట్గా ప్రాసెస్ చేస్తూ ఉన్నాం. ఒక 3 నెలల లోపలనే మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి మనకు చెక్కులు వస్తూ ఉన్నాయి. గతంలో ఇంత తొందరగా వచ్చే వ్యవస్థ ఏర్పాటు చేయలే, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రత్యేకమైన దృష్టితోటి పేదవారి ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తూ ఉంది. అలాగే రాబోయే రోజుల్లో వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి, కుటుంబ పెద్దకు జీవిత బీమా పథకాన్ని అమలు చేయబోతా ఉన్నాం. ఇందిరమ్మ జీవిత బీమా. కుటుంబ పెద్ద దురదృష్టవశాత్తు దుర్మరణం పాలైతే 5 లక్షల రూపాయలు ఆ ఇంటి వాళ్ళకి ఇవ్వడానికి ప్రభుత్వమే 3,000 రూపాయలు సంవత్సరానికి ప్రీమియం కట్టి ఈ సంవత్సరం నుంచి దాన్ని మొదలుపెట్టింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అన్ని వసతులను మేము పెంచుతాం, డాక్టర్లను నియామకం చేసినాం. అక్కడ కూడా మంచి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. వైద్యానికి, విద్యకు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు మా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అహర్నిశలు మేము పనిచేస్తున్నాము. ఆ ప్రభుత్వంలో పనిచేయడానికి మేము అందరం కూడా గర్వపడతా ఉన్నాం. పేదవాళ్ళ సంక్షేమం కోసం పనిచేస్తూ ఉన్నాం. వాళ్లకు సన్న బియ్యం ఇచ్చి, రేషన్ కార్డులు ఇచ్చి, వాళ్ళకి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లు 3,500 ఇచ్చినాం. మళ్ళా 2,500 ఇండ్లను మా పేద ప్రజలకు ఇవ్వబోతూ ఉన్నాం. అలాగే ఇంకా అనేక పథకాలను మన ప్రభుత్వం తీసుకురాబోతూ ఉంది. కాబట్టి మనం తెలంగాణ ప్రజలు కావచ్చు, మహబూబ్ నగర్ ప్రజలు కావచ్చు, ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను గమనించండి, మళ్ళా మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి వాళ్ళని కోరుకుంటా ఉన్నాం.